హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఈ వీడియోని చూస్తే టెహరాన్లో ఇరాన్ గవర్నమెంట్కి చెందిన మీడియా ఛానల్లో ఒక యాంకర్ ఈ వార్ గురించి లైవ్లో మాట్లాడుతుంది. అయితే కరెక్ట్గా అదే టైంలో ఇజ్రాయేలీ జెట్ డ్రాప్ చేసిన బాంబు ఆ ఆఫీస్ మీద పడింది. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ ప్రొపగండాని ముగిస్తామని చెప్పి ఇరాన్ మీడియాని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది 5వ రోజు కూడా కొనసాగుతుంది. ఇజ్రాయెల్ పర్టికులర్గా ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ని టార్గెట్ చేసింది. మిలిటరీ, గవర్నమెంట్, మీడియా, ఆయిల్, గ్యాస్ ఫెసిలిటీల మీద దాడి చేస్తుంది. ఇంకో పక్క ఇరాన్ ఇజ్రాయేలీ క్యాపిటల్ జెరూసలేంలో 37% ముస్లిం ప్రజలు ఉన్నారని జెరూసలేంని అసలు టచ్ చేయకుండా దాని తర్వాత ఉన్న 2 అతిపెద్ద సిటీస్ టెల్ అవీవ్, హైఫా సిటీస్ని టార్గెట్ చేస్తుంది. ఇరాన్ ఫైర్ చేస్తున్న మిజైల్స్లో ముఖ్యంగా హై స్పీడ్ ఫటామ్ మిజైల్స్ అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ని దాటి పెద్ద లెవెల్లో దాడులు చేస్తున్నాయి. అయితే ఇంకో పక్క ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ స్పేస్లో ఎయిర్ సుపీరియారిటీని సాధించామని క్లెయిమ్ చేసింది. అంటే ఇజ్రాయేలీ జెట్స్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ నుండి కానీ ఫైటర్ జెట్స్ నుండి కానీ ఎలాంటి అడ్డులు లేకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి. కానీ ఇరాన్ అయితే బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేస్తూనే ఉంది. అందుకని ఎలాగైనా ఈ సంఖ్యని తగ్గించాలని నేల మీద ఉండగానే మిజైల్ లాంచర్స్ని డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దీని గురించి చాలా వీడియోస్ని విడుదల చేసింది. ఇరాన్ మిజైల్ లాంచర్స్ వాటిని లాంచ్ చేయడానికి పొజిషన్ తీసుకోవడానికి వెళ్తుండగా ఇజ్రాయేలీ డ్రోన్స్ వాటిని ట్రాక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంటే ఇజ్రాయేలీ జెట్స్ వాటి మీద బాంబ్స్ వేస్తున్నాయి. ఇలా మొత్తం 120 మిజైల్ లాంచర్స్, అంటే ఇరాన్ దగ్గర ఉన్నవి 3 అనుకుంటే ఒక భాగాన్ని నాశనం చేశామని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది. ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి చొరబడి ఇంత ఫ్రీగా మిజైల్ లాంచర్స్ని డిస్ట్రాయ్ చేయడాన్ని బట్టి ఇరాన్లో చాలా వరకు ఎయిర్ స్పేస్ని ఇజ్రాయెల్ కంట్రోల్లోకి తీసుకుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ముందు ఇరాన్లో మిలిటరీ లీడర్స్, న్యూక్లియర్ సైంటిస్టులను ఎలిమినేట్ చేసిందని తెలిసింది. అయితే ఇరాన్ ఇంటెలిజెన్స్లో టాప్ 4 లీడర్స్ని కూడా చంపింది. ఇక తర్వాత నేతన్యాహు పబ్లిక్గానే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీని చంపేస్తే యుద్ధం ఆగిపోతుందని చెప్పాడు. కాబట్టి ఖమెనీని టార్గెట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా ఇరాన్ అయితే ఇజ్రాయేలీ సిటీస్ మీద మిజైళ్ల వర్షం కురిపిస్తుంది. ఇంకో పక్క ఇజ్రాయేలీ జెట్స్, న్యూక్లియర్ సైట్స్, మిలిటరీ బేసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఆయిల్, గ్యాస్ ఫెసిలిటీస్, మీడియాని వరుసగా డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా లేదని డౌట్స్ వస్తున్న సమయంలో మన దేశ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి అలాగే ఇంకొన్ని ఇంటర్నేషనల్ మీడియా నుండి వస్తున్న రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇరాన్ గల్ఫ్ దేశాలని కాంటాక్ట్ అయ్యి మీరు ట్రంప్ని యుద్ధం ఆపమని ఒత్తిడి పెడితే అతను ఇజ్రాయెల్ని ఆపుతాడు, సీజ్ ఫైర్ జరిగితే మరలా న్యూక్లియర్ టాక్స్ని మొదలు పెడదాం, ఈ సీజ్ ఫైర్ వస్తే న్యూక్లియర్ టాక్స్లో ఫ్లెక్సిబిలిటీని కూడా ఆఫర్ చేస్తామని చెప్పింది. అంటే స్ట్రిక్ట్గా కాకుండా కొంత కాంప్రమైజ్ అవుతామని చెప్తుంది. కానీ ఇంకో పక్క ఇజ్రాయెల్ని భయపెట్టాలని ఇరాన్ మీడియా ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద దాడికి ప్రిపేర్ అవుతుందని ప్రచారం చేస్తుంది. దీని తర్వాతే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ మీడియా మీద బాంబ్స్ వేసింది. ఇజ్రాయెల్ అయితే యుద్ధం మొదలైన దగ్గర నుండి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముగించి మిలిటరీని వీక్ చేసేదాకా యుద్ధం ఆపమని చెప్తుంది. మరి ఇరాన్ సీజ్ ఫైర్కి రెడీ అయ్యాక ఇజ్రాయెల్ రెడీ అవుతుందా లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.